ఆ, ఎలా ఉందన్న సరిపోదా శనివారం టైటిల్ ఎట్లా పెట్టిరో కానీ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాకైతే సినిమా చూస్తున్న మాత్రం సరిపోలేదు, ఇంకా చూడాలనిపిస్తుంది. సరిపోలే నాకైతే, ఇంకా సరిపోలే సినిమా, ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది సినిమా, మాత్రం ఇచ్చి పడేసిండు. ఏం చేసినా యాక్టింగ్, సూర్యన యాక్టింగ్ మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మన నాన్న యాక్టింగ్ మాత్రం చింపేసి, అంటే ఏ సినిమా చూసినా కూడా నాన్న కొత్తగా చూస్తాం, ఒక డిఫరెంట్గా చూస్తాం, అంటే కొత్తగా ఒక కొత్త యాంగిల్ చూస్తాం. అంటే నాన్న తీసుకో, ఒక ఈగ తీసుకోండి, ఒక దసరా తీసుకోండి, అలా ఒక డిఫరెంట్, అంటే మళ్ళీ చూడాల సినిమా అనిపిస్తుంది. ఒక స్టోరీ అలా ఉంటుంది, ఈగలో ఒక స్టోరీ అలాగా, దసరాలో ఒక స్టోరీ అలాగా, ఒక సరిపోయిన శనివారంలో స్టోరీ కూడా ఇచ్చి పడేసిండు. అసలు నాన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటే మాత్రం బా మైండ్ బ్లో అయిపోయింది. సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటారు. ఏమైనా ఒక డైరెక్షన్ చేయడం అనేది మామూలు మాట కాదు, ఒక విలన్ యాక్టింగ్ చేయడం మామూలు మాట కాదు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆయనకి. సూర్యన నిజంగా సూపర్ చేసాం మనం యాక్టింగ్ మాత్రం. నాన్న కంటే అంటే ఆయన కూడా బాగా చేసిండు, ఆయనతో పోటీ పడి చేసారు మీరు యాక్టింగ్. సూర్యన సూపర్ చేసినావు. అంటే ఇక్కడ తమిళ్ నుంచి ఒక డైరెక్టర్ ఉండి ఒక తెలుగులో కూడా నటించడం అంటే మామూలు మాట కాదు. ఇక్కడ కూడా పేరు సంపాదించుకున్నాయినా చాలా బాగుంది. ఆల్రెడీ ఖుషి సినిమా తీసిన బ్లాక్ బస్టర్ కొట్టి ఒక పెద్ద డైరెక్టర్ అనిపించుకుంటూ, ఆయన ఎంత డైరెక్టర్ ఎట్లా అనిపించుకున్నా విలనిజం యాక్టింగ్ కూడా అంత పేరు సంపాదించుకున్నాయినా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ మాత్రం ఏం చేసిండు, కానీ అలా ఒకటి ఏంటంటే సాంగ్స్ లేవు అలా, అదొకటే సాంగ్ లేదు. అంటే సాంగ్ లేకపోవడం కారణం ఏంటంటే ఈ సినిమా అలా ఉంటుంది. సరిపోరు శనివారం ఆ కథ తగ్గట్టు ఆ స్టోరీ అలా వెళ్ళిపోతుంది కాబట్టి నీకు సాంగ్ పెట్టలే ఎక్కడ కదా. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ బోరింగ్ లేదు, ఏం లేదు, ఇచ్చి పడేసిండు. ఈ వచ్చిన సినిమా మాత్రం, ఈ సినిమానే దసరాకు వచ్చినట్టే దీపావళికి వచ్చిన మాత్రం ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటికైనా ఏముంది, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. సూపర్ 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 బ్లాక్ బస్టర్. రేటింగ్ 5కి 4.5. बच्चों కూడా फर्क पड़ता नहीं कंटेंट సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవ్వడు 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 ఆపలేడు. ఇది శాసనం, ఇది తెలుగు ఇండస్ట్రీ శాసనం. కంటెంట్ ఉంటే ఎవ్వడైనా వస్తాడు, కంటెంట్ లేకపోతే నా బొక్క ఏ సినిమాలో ఆడవు. ఇది రాసి పెట్టుకోండి. అరే అల్లు ఫ్యాన్స్ అందరు పిల్ల బచ్చాలు అయితే మీ అమ్మ నాన్నని అడగండి. మీరు స్కూల్కి పోయి రాలేదా, లేకుంటే డైరెక్ట్ జాబ్ ఇచ్చిందా మాకు అని అడగండి. వాళ్ళ క్వశ్చన్ ఇదే. పిల్ల బచ్చా అనేవాడికి అరే పిల్ల బచ్చా మీ నాన్నకు ఫోన్ చేసి నాన్న నాకు డైరెక్ట్ జాబ్ వచ్చిందా, లేకుంటే స్కూల్కి పంపించి ఎల్కేజీ నుంచి నాకు ఇక్కడికి వచ్చినా అని అడగండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు అనేది ఏంటంటే బాగా మెగా చెట్టు కింద పెరిగి అదే మెగా చెట్టు కింద పెరిగి అదే మెగా చెట్టు నరకాలనుకుంటున్నాను, అది బాగా ట్రోల్ అవుతుంది. అయితే అల్లు రామయ్య చెట్టు కింద వచ్చి వాళ్ళ కొడుకులనే తొక్కాలనుకుంటున్నా నేను అనంట. అంటే ఎవరు మెగాస్టార్ అంటున్నారా మీరు? ఎవరైతే వాళ్ళు అంటున్నారో వాళ్ళకి నేను అంటున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మెగాస్టార్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ అన్న గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ మంచితనం గురించి మాట్లాడే నాకు లేదు, ఇప్పటికి చెప్తున్నా. బట్ మా హీరో పరంగా క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా చెప్తా. మీమ్ పీసో, అవకా పీసో, మిమ్మల్ని రాడ్ దింపే పీసో December 6 నాడు చూపిస్తాం.